హాయ్ గైస్, నేను మీ క్రికెట్ నుంచి గౌతమ్ని. ఈరోజు మనం చిన్న షూట్కి వెళ్తున్నాం. ప్రైవేట్ సాంగ్ ఉండే ఒకటి. ఆ సాంగ్ ఇక్కడ కాదు, తిరుపతి అవతల 50 కిలోమీటర్స్. ఆ లొకేషన్ పేరు చెప్పాను. ఆ లొకేషన్ మీకు అద్భుతాన్ని చూపిస్తాను. అక్కడ ఇంకెన్నో లొకేషన్ చూపిపోతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేకేసీ ఛానల్. ప్లీజ్ చేసుకుని ఉండండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ని చూడండి. ట్రైన్ ఎక్కిన వీడియో అయితే తీయలేకపోయినాం. లొకేషన్స్ అన్ని చూపిస్తాను, ఎలా ఇబ్బంది పడాము. ఫైనల్లీ మిర్యాలగూడ నుంచి తిరుపతి వచ్చేసాము. ఇక్కడి నుంచి ఎన్నో అద్భుతాలు చూపిస్తాను. యాక్చువల్లీ మిర్యాలగూడ నుంచి వీడియో తీయాలి, కాకపోతే వర్షం రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వల్ల అక్కడ వీడియోస్ ఏం తీయలేకపోయినా, కానీ కొన్ని క్లిప్స్ తీసాను. ఆ క్లిప్స్ వేస్తాను. కాకపోతే ఇక్కడి నుంచి మీకు అద్భుతం అంటే ఎలా ఉంటుందో, లొకేషన్స్ అంటే ఎలా ఉంటుందో అన్ని లొకేషన్స్ మీకు చూపిస్తాను. ఈ షూట్లో ఎక్కడ ఎలాంటి మూమెంట్స్ నడుస్తాయో, ఎలా ఉంటుందో, ఎక్కడ ఎలాంటి ప్లేస్ లో ఎలా ఉండాలి, ఎక్కడ ఏం అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఫ్రెండ్ అమ్మాయి అయితే వస్తుంది. అమ్మాయికి కాల్ చేశాను, 3 times దాకా కాల్ చేశాను. వస్తున్నా అని చెప్పింది. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేదు. 2:47 అవుతుంది ఇప్పుడు టైము. అమ్మాయి వచ్చిందాక వెయిట్ చేస్తూ ఉండాలా, లేకుంటే మేము ముందర జర్నీ ప్లాన్ చేయాలా అనేది ఇంకేం అర్థమైతే లేదు. అమ్మాయి వస్తుందని నేను అనుకుంటున్నా. ఏ టైం అవుతుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేస్తాము. కాల్ లిఫ్ట్ చేస్తలేదు. బహుశా అమ్మాయి డ్రైవింగ్లో ఉందనుకుంటా. ఆమె వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ నుంచి వీడియో మొత్తం అదిరిపోతుంది. వీడియో చూసి అందరూ కూడా మాకు కామెంట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KKTV6. రైల్వే స్టేషన్ బయట అయితే ఇక్కడ బయట ఉంది కదా, ఇక్కడికి బస్ స్టాండ్ నుంచి ఒక ఆటోలో ఎక్కి వెళ్తున్నాము. ఇక్కడ ఈచ్ పర్సన్ వచ్చేసి 150 తీసుకున్నారు. మేము తిరుపతి వారి కూడా నేను ఎలాంటి చూస్తానని అనుకోలేదు. మీరు కూడా ఇంకా మొత్తం మామూలు లేదనుకో. అంత స్లో నీకు మళ్ళీ నానా. ఇదైతే వైన్ షాప్. ఎంత స్మగ్లింగ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కదా, ఎంత సీల్ చేసి ఉన్నారనమాట పోలీస్ వాళ్ళు. ఇదంతా కూడా స్మగ్లింగ్ చేసిన వాళ్ళది, పోలీస్ వాళ్ళు ఉంటాయి. వెహికల్స్ అన్నీ చాలా ఉన్నాయి లోపల, కుప్పలు ఉన్న వెహికల్స్. మీకు కెమెరాలో ఇవన్నీ డిస్ప్లే కావట్లేదు. లోపల చాలా ఉన్నాయి. లారీలు, డీసెంట్లు, కార్స్, బైక్స్ చాలా ఉన్నాయి లోపల. కానీ ఇక్కడ టర్నింగ్లు వచ్చేసి అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే వండర్ఫుల్ ఒక థీమ్ అనుకోవచ్చు మైండ్లో. మన ఊర్లో కట్టమైసంత ఇప్పుడు ఎట్లా ఉంటాడో, ఈ ఘాట్ రోడ్కి దేవుడు అలాగనమాట. చాలా పవర్ఫుల్ అంట దేవుడు ఇది. కానీ మా అమ్మ మస్తు ఉంది. లొకేషన్ మాత్రం చాలా కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాలా మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్స్ అంతా. చూసుకెళ్ళే దారిలో ఇక్కడ టెంపుల్ ఉంది. దీని చరిత్ర ఏంది, ఇక మాతో ఉన్న ఫ్రెండ్ అన్నది దీని చరిత్ర చాలా పెద్ద అని. ఒక అన్న ఉండు, అన్న అడిగి ఈ చరిత్ర ఏదో ఉందని తెలుసుకున్నాం. ఆయన సరే ఇక్కడ ఈ చరిత్ర చెప్పాలి. ఇది బాగ్రాపేట నుంచి ఇక్కడ 3 కిలోమీటర్స్ వస్తాయి తిరుపతి జిల్లా. ఇక్కడ పోలేరమ్మ
శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ మనం ఏం మొక్కులు నెరవేరుస్తుంది. అలా మీరు పెళ్లిళ్ళు పాడు కావాలన్నా లేదా బంధువుల్లో గొడవలు పాడైనా ఏదైనా ఒక మొక్కుబడి కట్టుకొని కోరుకుంటే ఆటోమేటిక్గా మీకు మొక్కులు తీరుతాయి. అలా ఈడ కొలువైన అమ్మవారు ఈడ చుట్టుపక్కల పల్లిలో వాళ్ళు ఈడ బాగా జాతరలో జరిపేది అంతా సంవత్సరానికి ఒక తడవ గ్రామ దేవత. మనకు మీరేం మొక్కులు కోరుకోవాలన్నా బాగా నెరవేరుస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలను ఇంకా ముందర చూపిస్తాను. ఏంటి గేట్ కాడికి వచ్చిన కన్నా సీసీ కెమెరాలు ఉంటాయి, ఆఫ్ చేసుకోవాలా? సరేలే, మర్చిపోయినా అనుకుంటా. మర్చిపోయినాంలే అన్న, సారీ. తెలుసు మీరు పువ్వనపల్లి నాడు మాట్లాడతాను, మాకు తెలుసు నువ్వు ఎవరైంది.